ప్రతిపక్ష నేత హోదాలో మొదటిసారి అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ మళ్లీ ఫామ్ హౌస్ కి వెళ్లిపోయారు. దాంతో అధికారంలో ఉన్నంతకాలం యువరాజులా చెలాయించిన కేటీఆర్ పై పాపం పెద్ద భారమే పడినట్లు కనిపిస్తోంది. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణలకి సమాధానం చెప్పుకోవాలి. అటు అధికార పక్ష నేతల విమర్శలకి వివరణలిచ్చుకోవాలి. మరోవైపు 10 ఏళ్లు మిత్రత్వం కొనసాగించిన ఎంఐఎం కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పై విరుచుకుపడుతోంది. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలు కారు దిగిపోతూ ఉండటంతో సతమతమైపోతున్న కేటీఆర్ ఈ ముప్పిడి దాడిలో ఒంటరి అయిపోతున్నారు. తెలంగాణ కాళేశ్వరం కేంద్రంగా డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. ఇరు పార్టీల మధ్య వాటర్ వార్ హై వోల్టేజీకి చేరుకుంది. బీఆర్ఎస్ లో చెలో మేడిగడ్డతో కాళేశ్వరం పంచాయతీ కాకరేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృధాగా సముద్రంలోకి పోతున్నాయని కేటీఆర్ మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు నీటి ఎత్తిపోతలను ప్రారంభించాలన్నారు. ఆగస్టు 2 వరకు గడువునిస్తున్నామని, స్పందించకుంటే కేసీఆర్ నాయకత్వంలో 50,000 మంది రైతులతో కలిసి మోటార్లను ప్రారంభిస్తామని హెచ్చరించారు కేటీఆర్. కుంగుబాటు వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందని కేటీఆర్ సంచలన ఆరోపణ చేశారు. రాబోయే రోజుల్లో మేడిగడ్డకు కాంగ్రెస్ తో ప్రమాదం పొంచి ఉందని కామెంట్ చేశారాయన. తమ ప్రభుత్వంపై నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం ఎత్తిపోతలు ఘోర తప్పిదమని, ఏ సీఎం కూడా ఇలా చేసి ఉండరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరంపై పూర్తిస్థాయి అధ్యయనం చేసి ప్రాజెక్టును తమ ప్రభుత్వం పూర్తి చేస్తుందని చెప్పారు. ఇక మరో సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే బీఆర్ఎస్ ను కూరలో కరివేపాకులా తీసిపారేస్తున్నారు. మేడిగడ్డ కుంగినప్పుడు అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ఏనని కేటీఆర్ ఆరోపించినట్లు కుట్రలు చేస్తే డ్యాం లోపలికి ఎలా కుంగుతుందని ప్రశ్నించారు. అయినా పోటీ చేసిన సగం సీట్లలో డిపాజిట్లు రాని ఆ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని తీసిపారేశారు. కాళేశ్వరం పేరుతో 2 లక్షల కోట్ల రూపాయలు గంగపాలు చేశారని, ఆ డబ్బులతో వేలాది ఇందిరమ్మ ఇండ్లు కట్టేవాళ్లమని పేర్కొన్నారు. ఆధారాలతో సహా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పుకోలేక బీఆర్ఎస్ సతమతమవుతోంది. ఇప్పుడు ఎంఐఎం కూడా వారికి తోడైంది. బీఆర్ఎస్ హయాంలో పాతబస్తీ అభివృద్ధికి నోచుకోలేదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ విమర్శించారు. వాళ్ల దృష్టి మొత్తం గచ్చిబౌలి వైపే ఉందని మండిపడ్డారు. ఓల్డ్ సిటీలో దుర్భర పరిస్థితులు ఉన్నా పట్టించుకున్న నాదుడే గత 10 ఏళ్లలో లేడని కేటీఆర్ ను అడిగితే ఇదిగో అదిగో అని కాలం వెళ్లదీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ మాటలు అద్భుతంగా చెప్పేవారు, కానీ పనులు మాత్రం శూన్యమని సెటైర్లు విసిరారు. కాంగ్రెస్ నేతలకే కేటీఆర్ పళ్ల బిగువన సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. పవర్లో ఉన్నప్పుడు పాత బస్తీపై బోలెడు ప్రేమ ఒలకబోసిన ఆయన ఇప్పుడు అక్బర్ ఆరోపణలకు ఏం సమాధానం చెప్తారో చూడాలి. మొత్తానికి బీఆర్ఎస్ ఒంటరైపోయినట్లనే కనిపిస్తోంది ఇప్పుడు.